అయితే దారిద్ర్య దిగువన ఉన్నారో ఎవరైతే లబ్ధిదారులు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా అక్కడ ఇల్లు ఇవ్వడం వల్ల గతంలో ఆధార్ నెంబరులో ఉన్నటువంటి డోర్ నెంబర్ ఇక్కడ రెంట్కి ఉండొచ్చు, లేకపోతే రకరకాలు విసనపేట టౌన్ కాబట్టి ఇక్కడ రెంట్కి ఉన్న పరిస్థితుల్లో కానీ ఇంకో రకంగా కానీ అదే నెంబరు ఇప్పుడు కూడా అక్కడ మెయింటైన్ అవ్వడం వల్ల ఈ ఒక భార్య ఒక వార్డులో ఓటు ఉంటే భర్త ఇంకో వార్డులో ఓటు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది అంతటా ఉన్నాయి. కానీ మనకి ప్రస్తుతం స్వర్ణ పంచాయతీ అనే ఒక సాఫ్ట్వేర్ వచ్చింది సార్. ఈ స్వర్ణ పంచాయతీలో ఇది అమల్లోకి వచ్చినప్పుడు దీనికి సపరేట్గా మన బ్లాకు అలాగే డోర్ నెంబర్ కూడా కేటాయించేటటువంటి అవకాశం ఉంది. మీ సమస్య అనేది తప్పనిసరిగా పరిష్కారం జరుగుతుంది. కూడా వచ్చి ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి మాట్లాడారు. వేసుకొనివ్వట్లేదండి మమ్మల్ని 5 గజాల దారి మా పుల్లయ్య గారు ప్రెసిడెంట్ చేసినప్పుడు రాశారు అవతల రామిరెడ్డి గారికి. అదే ప్రకారంగా మేము రాసాం. మా ఇళ్ళ ముందంటవా తన రాధాకి రాశాడు కొడుకు పుల్లయ్య గారు. తనేమో 18 గజాలు రాసుకున్నాడు. ఇంటి ముందు మనం ఇక్కడ బండి పెట్టుకున్నాం. పైకి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది, బండి తీయాలంటే ఇబ్బంది అని కొంచెం వెడలు పుంచుకున్నారు. అదే ప్రకారం కింద నుంచి మీద కొండాలని చెప్పి ఇప్పుడు మమ్మల్ని డ్రైనేజీ కట్టుకోనివ్వట్లా, మా ప్రారీ కూడా కట్టుకునేవట్లా. వెడలు 18 గజాలు కావాలంటున్నాడు. మా సొంత దారి అది. తర్వాత వచ్చి అంతకుముందు మేము నూతిలోకి పెట్టారండి. నూతి ఎప్పుడు 50-60 సంవత్సరాల నుంచి అన్ని మండలాలకు మంచినీళ్ళు వెళ్తున్నాయి. వెళ్ళే మంచినీళ్ళని పంచాయతీ రోడ్డు పంచాయతీ స్టాఫ్ని తీసుకొచ్చి వెంపటి వేమన నూతిలోకి పెట్టాడు. నువ్వు ఎంత రొచ్చు అయిపోయింది. అయ్యే తాగుతుంటే పక్కల వాళ్ళు అందరూ తిట్టి మమ్మల్ని మా అబ్బాయి ఏం చేశాడు ఇక్కడ ఒంట్లో మేమేమంటున్నాం. నా పౌరు తెచ్చాడు, నా మామగారు తెచ్చాడు, నా కూతురు తెచ్చుకొని పిల్లల్ని పెట్టుకొని 2 ముసలోళ్ళని పెట్టుకొని మేము బతుకుతున్నాం. ఈ నీళ్లు తాగలేక పంచాయతీ ట్యాప్ తెచ్చుకుంటాడు. మన పంచాయతీ ట్యాప్ మూసేయమన్నాడు. కాదని చెప్పి గొడవ పెట్టాం. అది వేసారు, ఒకటి వేసారు. మళ్ళీ మేము ఈ డ్రైనేజీకి బోర్ వేయించుకున్నాం. బోర్ వేయించుకుంటే డ్రైనేజీ వాటర్ అంతా తీసుకొచ్చి డ్రైనేజీ నీళ్ళు వెళ్తున్నాయని చెప్పి గొయ్యి చేసాడు. గొయ్యి చేసి ఆ క్రమంలో ఏం చేశాడు, 3వ వార్డు ఈ ప్రసాద్ కూడా వచ్చాడు. ప్రసాద్, వేమన, యువ గారు ముగ్గురు వచ్చి ఎండు తీస్తున్నారు అన్న. నీళ్ళు వెళ్తాయి అన్నారు. సరే వెళ్తాయి కదా తీస్తున్నారు అనుకున్నాం. మా సొంత చోట్ల ఎప్పటి నుంచో గొడవలు అయ్యి మా అబ్బాయిని చంపించేటప్పుడు మేము అదన్న తెలికల కోటేశ్వరరావు గారు, ఆగుల పుల్లయ్య గారు వీళ్ళందరూ కానీ దాన్ని దారి లేదని కట్ చేశారు. కట్ చేసి తీగలేసాం. తీగేసి రాళ్ళు ఎత్తి అవన్నీ తీసేసి పక్కన బారేశారు. మళ్ళీ ఈ పంచాయతీ డ్రైనేజీ తీసేటప్పుడు మా దొడ్లోకి వచ్చి కుక్కలెంతో వాటర్ పైపులు, కరెంటు పైపులు మొత్తం చెత్తగా నలకొట్టారు. ఈ ప్రసాదం అన్న ఏంటయ్యా ఇదన్న అంటే ఏం వస్తాం ఆంటీ అన్నాడు. నారాయణకి ఫోన్ చేశాడు. వస్తున్నాడు అన్నాడు. నెల రోజులు 6 రోజులకి 8 రోజులకి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేశాను. తన నెంబర్ నాకు తెలియదు. వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తే నేను చెప్తా పిల్లవాడు అంటే ఈయన చేశాడు. వేయలేదా ఆంటీ అన్నాడు. ఎవడయ్యా ఎదో వేసింది, నేను నీళ్ళకి చస్తున్నానని నీకు అప్పుడే చెప్పా కదా అన్న. ఆ మాట తప్పు వచ్చిందని వాళ్ళు వేయలేదు, చేయలేదు. నెల రోజులు మా బాబు చేస్తుంటే మళ్ళీ పైపులు దొక్కించుకొని వెళ్ళాడు వెంపటి వేమన కారుతో. మేము గోతులో ఉన్నాం. నేను పైపులు దూరుతున్నా, మా అబ్బాయి పైపు అటు నెడుతున్నాడు, నేను లాగుతున్నా. ఈ లాగే క్రమంలో గబగబా కారు వచ్చింది, పైపులు దొక్కించాడు. అంత తొందర ఎందుకు తొక్కించావు అన్నాడు కింద కూర్చున్న పిల్లోడు. ఏంటి అన్నాడు. వాడు దారులుగా తొక్కించకపోతే అన్నాడు. పక్కకుండా అసలు ప్లేస్ ఉంది వెళ్తానికి, అయినా కానీ తొక్కిచ్చేసాడు ఆయన ఇష్టం వచ్చినట్టు. తొక్కిచ్చి బండి అవతల పెట్టా చూసుకున్నాం మీదకి వచ్చాడు. మేము ఎక్కడే ఉన్నాం పని చేసుకుంటే అక్కడి నుంచి అతను వచ్చాడు. వచ్చినోడిని ఎవరు ఏమల్లా. మళ్ళీ వెళ్ళాడు, వీడియో తీసుకున్నాడు. మాట్లాడతా మత్తగారిని వాళ్ళ అమ్మ కొట్టింది. ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసి మళ్ళీ స్టేషన్కి వచ్చి కేసు పెట్టారు. కేసు పెడితే ఎస్ఐ గారు ఏదో తిట్టారు మా అబ్బాయి. ఎవరనుకొని మాట్లాడుతున్నారండి, నేను మీడియాలోనే చేస్తున్నాను. తప్పు చేసిన వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఇరుపక్షాలను చూసిన తర్వాత మీరు ఏం మాట్లాడినా శిక్ష అయితే నేను పడతాను. ఈడ్చురమ్మంటామంటే అది కోపం వచ్చి అన్నాడు. నేనైతే గంట దాకా రానండి, నేను డ్రైనేజీ పైప్ బాగు చేసుకుంటున్నాను, నేను ఇక్కడ ఉండలేదు. 2 ముసలోళ్ళు 2 పిల్లోళ్ళు బతుకుతున్నారు, ఇట్లా చేశాడని అన్నాడు. సరే గంట అయింది, రాలేదని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడని మళ్ళీ ఎస్ఐ గారిని కానిస్టేబుల్ని పంపించాడు. ఆ పిల్లోడు అప్పుడే పైకి ఎక్కుతున్నాడు చేసి. ఏండి ఇదిగోండి చూడండి అన్నాడు. నేను లోపలికి వెళ్ళా, తీసుకెళ్ళి సామాన్ లోపల పెట్టినా మళ్ళీ పిల్లోడిని పిలిచారు. ఆయనకి చూపించాడు, రానా ఎలా అని. వద్దులే బాబు స్నానం చేసాము. స్నానం చేసి రేపు పొద్దున రమ్మన్నారు. కసేపు కూర్చోబెట్టి అసలు రేపు పొద్దున రండి అన్నారు. మళ్ళీ రేపు 9ంటికి వెళ్ళాడు. 9ంటికి వెళ్తే మళ్ళీ రావట్లేదు. మరి హైదరాబాద్లో జాబ్ మేము ప్రారీ కూడా కడుతున్నామండి. డ్రైనేజీలో కలపాలి కదా, వాళ్ళు వేసేటప్పుడే చెప్పాను. ఇప్పుడు వీరు చెప్పినట్టుగా అక్కడ సమస్య ఏంటంటే గతంలో వాళ్ళు ఎన్ని అడుగులు తీసుకున్నారనేది క్లారిటీ లేదు. ఒకటి 32 అడుగులు చివరానికి ఉంది, తర్వాత ఆయన 25 అడుగులు ఉంది, తర్వాత 23 అడుగులు ఉంది.
ఈవిడ గారు ఈయన కొడుక్కి 15 అడుగులే వదిలిపెట్టి రిజిస్ట్రేషన్ చేశారు. సో అక్కడ మేము ఆ రోడ్డు ఎన్ని అడుగులు ఉందనేది మేము అడగట్లేదు. అసలు ముఖ్యంగా ఏంటంటే వీరు తీసినటువంటి సోర్లు అనేవి ఆర్ఎన్బి డ్రైన్లో ఉన్న సోర్లు. గతంలో ఆర్ఎన్బి డ్రైన్లో వేసినటువంటి సోర్లని తీసి పక్కన పడేశారు. పడేయలేదండి. సరే తీశారు. అయితే ఆ రోడ్లో ఉన్నటువంటి కుటుంబాలు ఎలా జీవనం సాగించాలి అనే ఉద్దేశం మీద గత శుక్రవారం మేము ఈవిడికి వెళ్ళి, అమ్మ మీరు ఇలా కాదు, మీరు ఉన్న సోర్లు అలా ఉన్నట్టుగా వేయండి, మీకు ఎన్ని అడుగులు ఉంది ఏంటనేది మేము ఇక్కడ డిసైడ్ చేయడానికి రాలేదు, కానీ ఆ సందులో ఉన్నటువంటి ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి జీవన శైలిని మీరు దెబ్బతీయకూడదు, వాళ్ళ సమస్యకి వాళ్ళకి అసలు రాకపోకలే అంతరాయం కలిగించినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. కాబట్టి అవి వేయండి అమ్మా అని మేము శుక్రవారం చెప్తే ఈ రోజు వరకు అవి అలాగే ఉన్నాయి. నిన్న మేము వెళ్ళి అడిగితే వేయకపోతే మరి పోలీసు వారు సహాయం తీసుకోవడం జరిగింది. పోలీసు వారు వచ్చి చెప్పినా కూడా ఇవాళకి ఏమైనా చేశారమ్మా మీరు? అది సమాధానం. అంటే ఎమ్మటే వేస్తుంటే వేమని ఆపేశాడండి. కుక్కలేని అతను వస్తాడా? ఇప్పుడు ఆ రోడ్లోకి ఏదైనా కారో